ఆయన తిరిగి వస్తానన్నాడు కదండి పాస్టర్ గారు. 2000 సంవత్సరాలు అయింది, ఆయన వస్తాడంటారా? చాలా లేట్ అయింది. దీనికి ఆయన టైం చెప్పలేదు కాబట్టి నేను టైం చెప్పిన దాని గురించి మాట్లాడతాను. 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు. టైము చెప్పి సిలువలో బలయ్యాడు. లేచాడా? మరి వస్తానన్నాడు. వస్తాడు ఖచ్చితంగా. ఒక చిన్న పిల్లవాడిని తండ్రి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అన్నాడట, రే నేనే వస్తాను నేను తీసుకెళ్ళడానికి ప్రతిరోజు. ఎప్పుడు ఎవరొచ్చి నేను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా, నా కారు ఎక్కున్నా సైకిల్ ఎక్కున్నా బండి ఎక్కంటే ఎవరు ఎక్కమన్నా చాక్లెట్ ఇచ్చినా తీసుకోవద్దు, ఎక్కమన్నా ఎక్కొద్దు అన్నాడు. స్కూల్ అయిపోయింది. ఆ రోజు తండ్రికి ఆఫీస్లో పని ఎక్కువ ఉండి లేట్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళడానికి లేట్ అయిపోతే ఈలోపు స్కూల్ పిల్లలందరినీ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు. వాచ్మెన్ అన్నాడట, ఒరే అందరూ వెళ్ళిపోయారు రా, మీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, మా ఇంటికి వెళ్ళే దారిలోనే రా, నిన్ను సైకిల్ మీద దింపేస్తాను అన్నాడంట. వీడు అన్నాడంట, నేను ఎవడు అడిగాడమ్మా? మరి మీ నాన్న ఇంకా రాలేదు. వస్తాడని నాకు తెలుసు వస్తాడని, నువ్వేం చెప్పవసరం లేదు నాకు. మా నాన్న వస్తానన్నాడు, ఖచ్చితంగా ఏ టైం అయినా వస్తాడు. అప్పుడు దాకా నేను ఎక్కడే. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇటువంటి వారిదే పరలోకం. ఎందుకో తెలుసా? పిల్లలకు ఉండే విశ్వాసము అది అచంచలమైనది. వాళ్ళు ఎలా నమ్ముతారో తెలుసా? ఓ పిల్లని ఎత్తుకుని ఇలా పైకి ఎగరేస్తే మరలా నాన్న పట్టుకుంటాడని నమ్మకం. అందుకే పైకి ఎగిరినప్పుడు ఏడవదు, నవ్వుతుంది. కింద పడిపోతుందని తెలిస్తే నవ్వదు, ఏడుస్తుంది. కానీ నాన్న మళ్ళా పట్టుకుంటాడని దాన్ని ఆనందిస్తే ఆస్వాదించి ఎంజాయ్ చేస్తుంది. అంత విశ్వాసం మన క్రైస్తవులకు ఉంది. ఎప్పుడైనా గాల్లో ఉంటే దేవుడు నన్ను వదిలేశాడు, ఆయన పట్టుకుంటాడు. ఆయన నమ్మదగిన వాడు. గాల్లో ఉన్నప్పుడు నువ్వు ఏడవు, మళ్ళా నా తండ్రి నన్ను పట్టుకుంటాడని దేవుని స్తుతిస్తావు. ఆయన నమ్మకత్వం తెలిస్తే నీకు. దేవునికి స్తోత్రం.